హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని మనం ఫుల్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇది హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు కాబట్టి రైట్ సైడ్ వేసుకొని వెనక్కి తిప్పేసుకోవచ్చు. హెమ్మింగ్ వర్క్ చేయకుండా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మగ్గం వర్క్ చేయడానికి బ్లౌజ్ కాబట్టి నేను హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు. కాబట్టి నెక్ చుట్టూరు ముందు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ వస్తే ఏం చేయాలి, ఫ్రంట్ పార్ట్లో అయితే ఏం చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నెక్ చుట్టూరు కాట్ పెట్టుకొని మనం ఈక్వల్గా స్టిచ్ చేసుకుని వెనక్కి తిప్పేసుకోవాలి. మనం లైనింగ్ వైపు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈక్వల్గా పెట్టుకొని ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈక్వల్గా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఫోల్డింగ్స్ అవి జారిపోతున్నాయి, నీట్గా రావడం లేదు అనుకునే వాళ్ళైతే పిన్స్ పెట్టుకోండి. ఈక్వల్గా పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా ఫోల్డింగ్స్ లేకుండా సర్దుకొని మనం చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్కి ఎక్కువ ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటే మీరు నీట్గా స్టిచ్ చేయకపోయినట్లయితే, కాబట్టి ఇవన్నీ సర్దుకొని స్టిచ్ చేసుకోండి. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం డాట్స్ వేసుకోవచ్చు. చుట్టూరు కూడా మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ డాట్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. మీకు ఫ్రంట్ పార్ట్ సరిగా రావడం లేదు, జారిపోతుంది అనుకున్నట్లయితే డాట్స్ అనేది కొంచెం వెడల్పు వేసుకోండి. అలాగే షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. మనం డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవచ్చు, లేదా సింగిల్ లైన్ ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. కరెక్ట్గా 2 డాట్స్ మిడిల్ నుంచి మిడిల్కి పట్టుకొని 3వ డాట్ వేసుకోవాలి. ఇప్పుడు 4th డాట్ బ్లౌజ్ కాబట్టి 4th డాట్ వేసాను ఈ విధంగా. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. మీకు ఒకవేళ ఫుల్ బ్లౌజ్ మీకు డాట్స్ కావాలి అనుకున్నట్లయితే లాస్ట్ వీడియోలో ఉంది ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్లో, ఒకసారి చూడండి. క్రొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు షేప్ పట్టీకి పైన లైనింగ్ వేసుకొని ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. మనం 3 చెప్పును కూడా తీసుకోవచ్చు. షేప్ పట్టీని మనకు స్టిఫ్గా ఉంటుంది. మీకు ఇంకా స్టిఫ్గా కావాలి అనుకునే వాళ్ళు 3 చొప్పున ఓల్డ్ ఫ్రంట్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోండి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ని. మెయిన్ మనకు ఫోల్డింగ్స్ రాకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. మీకు ఇన్విజిబుల్ కావాలి అనుకున్నట్లయితే ఇన్విజిబుల్ వేసుకోండి. మనకి ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకొని. ఇప్పుడు కింద డాట్ ఇప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎక్కడ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి. ఇప్పుడు మనకు ఓపెన్ సైడ్ సరిపోతుంది లేదో ఒకసారి చూసుకోండి. ఓల్డ్ బ్లౌజ్తో కానీ మనం స్టిచ్ చేసిన దాంతో కానీ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని చెక్ చేసుకోవాలి ముందు. మీకు ఒకవేళ పొడవైంది అనుకున్నట్లయితే మిడిల్ డాట్ దగ్గర కానీ షేప్ దగ్గర కానీ కొంచెం వెడల్పు వేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. మనకి 2 కావాలి ఓపెన్ ముక్కలు అనుకున్నట్లయితే 2 వేసుకోవచ్చు, లేదా ఒకటే తీసుకోండి. లోపల ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి మనకి బయటకు అయితే కనిపించదు కాబట్టి సింగిల్ తీసుకోవచ్చు. ఇప్పుడు మిడిల్లో ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. పైన ఎక్స్ట్రా క్లాత్ని పైకి ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు
ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా పట్టీ అయితే కనిపించదు. అదే తాళ్ళ పట్టీకి అయితే మనకి ఎక్స్ట్రా పట్టీ వస్తుంది. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలన్నా, ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మీకు ఇవే కాకుండా లాంగ్ ఫ్రాక్స్ కానీ, కిడ్స్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్. లెహెంగాస్ కానీ, పార్టీ వేర్ ఒకసారి చూడండి. సైడ్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్కి లట్కాన్స్ వేసాను. ఇంట్రెస్ట్ ఉండేవాడు లాస్ట్ వీడియోలో ఉన్నాయి, ఒకసారి చూడండి. థ్రెడ్ పైపింగ్ని నేను బ్లౌజ్ శారీతో వచ్చిన క్లాత్తోనే నేను వెనక్కి తిప్పేశాను. లట్కాన్స్ అవి స్టిచ్ చేశాను, ఒకసారి చూడండి. ఈ విధంగా షోల్డర్స్ జాయింట్ చేసినప్పుడు 2 లైన్స్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ని నేను జాయింట్ చేస్తాను ఆల్రెడీ, లైనింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్ కూడా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లోత్ అనేది చెక్ చేసుకోండి. ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. మిడిల్ పాయింట్లో పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకి షోలో మిడిల్ పాయింట్ కటింగ్ అనేది కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకోవాలి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా నేను అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా మనం హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు డబుల్ స్టిచ్ చేసుకోవాలి. కింద ఫోల్డింగ్స్ రాకుండా చూసుకోండి మెయిన్ మనకి. ఇప్పుడు మనకి సైడ్ జాయింట్స్ అనేది పొడవు ఎక్కువైంది కాబట్టి నేను వెడల్పు అనేది వేస్తున్నాను. ఈ విధంగా హ్యాండ్స్ దగ్గర మీకు ఒకవేళ సైడ్ జాయింట్ చేసే పొడవు అయినట్లయితే ఈ విధంగా సెట్ చేసుకోండి. ఇప్పుడు ఈక్వల్గా సరిపోతుంది. మనకి సైడ్ ఎడ్జెస్ అనేవి క్రాస్లో ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. హోల్ బ్లౌజ్తో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి. అలాగే మనకి బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్తో లూజ్ చూసుకోవాలి చంక భాగానికి. ఈ విధంగా చెక్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే కింద ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోండి. ఇప్పుడు ఒక మార్కింగ్ చేసుకొని పైన కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్ వచ్చి మనకి చెస్ట్ పాయింట్ దగ్గర లూజ్ ఎక్కువ ఉంది, నడుంకి వచ్చేసరికి సన్నగా ఉంది కాబట్టి చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చంక భాగం దగ్గర లూజ్ వస్తుంది బ్లౌజ్ అనేది. ఈ విధంగా చూసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని. కట్కి ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా మనం పాదం వెడల్పులో దగ్గరలో 3 లైన్స్ వేసుకోవాలి. ఒక్కొక్క సైడ్ కూడా ఫోల్డింగ్స్ రాకుండా చూసుకొని మెయిన్ స్టిచ్ చేసేటప్పుడు. మనకి ఖర్చు ఎక్కువ ఉన్నట్లయితే 4 లైన్స్ కూడా వేసుకోవచ్చు ఒక్కొక్క సైడ్ కూడా. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ని కట్ చేసుకుంటే ఎక్స్ట్రా ఉంటే మీరు ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు. నేను నార్మల్ మిషన్తోనే మీకు వేసి చూపిస్తాను ఇప్పుడు. ఎందుకంటే మనకి మగ్గ వర్క్ చేయించుకుంటాం కాబట్టి బ్లౌజ్ అనేది పాడైపోతుంది, సైడ్ థ్రెడ్స్ అవి వచ్చేసి. ఇది పట్టు సారీ టైప్ బ్లౌజ్ కాబట్టి నేను ఓవర్లాక్ చేస్తున్నాను నార్మల్ మిషన్తో. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ముందు హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి పొడవు వచ్చిన దగ్గర ముందే నేను చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు చేస్తున్నాను హ్యాండ్స్ జాయింట్ చేసిన దగ్గర. ఇప్పుడు మనం హ్యాండ్స్ దగ్గర నుంచి నడుం దగ్గర వరకు ఒకసారి చూసుకోండి పొడవు ఎక్కువ అవుతుందో లేదో. ఇప్పుడు ఒకసారి లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి చంక భాగానికి, అలాగే హ్యాండ్స్ దగ్గర చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అసలు టైలరింగ్ రాదు అనుకునే వాళ్ళు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్స్ కూడా లేకుండా. అంత ఈజీగా ఉంటుంది మన స్టిచ్చింగ్ అనేది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మన బ్లౌజెస్ మనమే ఈజీగా ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు, బయటకు వెళ్ళే పని లేకుండా. ఇప్పుడు ఇది మనకు ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్తో లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోండి. అలాగే మనకి తాలుపట్టి అయితే తాలుపట్టి వైపు నుంచి చూసుకోవాలి కింద నడుము దగ్గర లూజ్ అనేది. ఇప్పుడు పైనుంచి ఒక మార్కింగ్ చేసుకోండి. మనకి ఈజీగా ఉంటుంది స్టిచ్ చేయడానికి. లూజ్ అనేది కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా చూసుకున్న తర్వాత మనం స్టిచ్ చేసుకోవచ్చు. ముందుగా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి క్రాస్గా. ఇప్పుడు మనకి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవచ్చు. పొడవు సరిపోతుందో లేదో ముందే చూసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా పాదం వెడల్పులోనే వేసుకోవాలి. ఒక 3 లైన్స్ వేసుకోండి లేదా 4 లైన్స్ వేసుకోండి. మరి ఎక్కువ ఖర్చు ఉన్నట్లయితే ఖర్చు కట్ చేసుకోవాలి. ఈ విధంగా పైనుంచి ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సైడ్ జాయింట్స్ అనేది థ్రెడ్స్ రాకుండా ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ని చిన్నగా స్లోగా స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా క్రాస్గా మనం స్టిచ్ చేసుకుంటున్నట్లయితే మనకి థ్రెడ్స్ అవి రాకుండా ఉంటుంది. ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసుకోండి, మనకు నీట్గా ఉంటుంది. 2 సైడ్స్ కూడా ఆ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టీతో నేను లూజ్ అనేది చూసుకోండి. అలాగే తాలుపట్టి అయితే తాలుపట్టితో లూజ్ చెక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఒకవేళ బ్యాక్ పార్ట్ లూజ్ వచ్చింది అనుకున్నట్లయితే డాట్స్ దగ్గర వెడల్పు వేసుకోవాలి.
మీకు ఎక్కడ ఎక్కువ వచ్చింది అనుకున్నట్లయితే అక్కడ వెడల్పు అనేది చెక్ చేసుకొని వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు సైడ్ జాయింట్స్ అనేది పర్ఫెక్ట్గా చూసుకొని వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.